బాల్యం ఏ మనిషికైనా ఒక్కసారే. బాల్యం కావాలనైనా, బాల్యం కావాలా? బాల్యమా? ఎందుకు ఇస్తావు? 100 రూపీస్ మాత్రమే. 100 రూపాయలేనా? ఇదిగో 100 రూపాయలు. అరే తమ్ముడు, కొంచెం సాపు చూసుకో, అట్లా బయటికి పోయిస్తా. ఇక్కడ చూస్తా అంటే ఏమీ కనపడటం లేదు. ఇందుకు ఏం వ్యాపారం నీది? నా వ్యాపారం గురించి నీకు తెలియదులే. మరి ఏది నా బాల్యం? ఇదిగో నీ బాల్యాన్ని చూసుకో. ఎలా ఉన్నావు? నేను ఎప్పుడూ బాగుంటాను. నువ్వు ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నానులే. ఏమైంది? తొందరగా పెద్దోడు కావాలంటాంటివి. పెద్దోడైతే స్వేచ్ఛ వస్తుంది అనేవాడివి. జీవితంలో కావాల్సినంత స్వేచ్ఛ వచ్చింది, కానీ జీవితమే కుంచుకుపోయింది. ఏమైంది? మొబైల్, డబ్బు, మంచి జీవితం. మొబైల్ ఉంది, టైమే లేదు. కావాల్సినంత డబ్బు కోట్లలో వచ్చింది, దాంతోపాటు సమస్యలు కూడా కోట్లలో వచ్చాయి. అప్పుడు గ్రౌండ్లో ఫ్రెండ్స్ వెంట పరుగులు పెట్టేవాళ్ళం, కావాల్సినన్ని ఆటలాడి అలసిపోయి ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు డబ్బు వెంట పరుగులు పెడుతున్నాం, ఎప్పుడూ అలసిపోయి ఇంటికి చేరుతున్నాం. ఏ ఫ్రెండ్కి కూడా కలవడానికి టైమే లేదు. అప్పుడు నాన్న ఇచ్చే 5-10 రూపాయలకే సంబరపడిపోయి మనకంటే రాజా ఎవరూ లేరనిపించేది. ఇప్పుడు కోట్ల కొద్ది బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నా ఆ సంతృప్తిని మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. ఫ్రెండ్స్తో మట్టిలో ఆడి ఒళ్ళంతా మట్టి పూసుకున్న టెన్షన్ అనేదే ఉండేది కాదు. ఇప్పుడు మెత్తటి బెడ్ మీద పనుకున్నా ఏదో తెలియని వెలితి. మరైతే మళ్ళీ బాల్యానికి వెళ్తావా? వెళ్తా. చిన్నప్పుడు స్నేహితులతో అల్లరి చేసిన ఆ బాల్యానికి నేను వెళ్తాను. అల్లరి చేస్తే కొట్టిన నాన్న సాయంత్రం అయితే దగ్గర తీసుకొని ఓదార్చిన మా నాన్న దగ్గరికి వెళ్తాను. ఎన్ని పిచ్చి పనులు చేసినా వెనకేసుకొచ్చిన మా అమ్మ దగ్గరికి వెళ్తా నేను. బాల్యం ఒక్కసారే, మళ్ళీ తిరిగి రాదు. నేను బాల్యానికి వెళ్తా. ఎంత కావాల్సిన తీసుకో, నేను బాల్యానికి వెళ్తాను. నేను వెళ్తాను. 1 కోటి రూపాయలు ఇస్తా, నా ఆస్తి మొత్తం రాసిస్తా. నా బాల్యం నాకు ఇచ్చేయి ప్లీజ్. చెప్పానుగా, ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రానిది బాల్యం. బాల్యం ఏ మనిషికైనా ఒక్కసారే.